ప్రెగ్నెన్సీలో టీకాలు తీసుకోవడం అవసరమా? అసలు టీకాలు ఎందుకు తీసుకోవాలి? ఏం టీకాలు తీసుకోవాలి? ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మాట్లాడతాను. ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీలో మదర్ కి వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మదర్ లో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోయి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఆ యాంటీబాడీస్ త్రూ బ్లడ్ ద్వారా బేబీకి వెళ్ళి మదర్ కే కాకుండా బేబీకి కూడా ఇనీషియల్ ఫ్యూ మంత్స్ ఆఫ్ డెలివరీ ఈ ప్రొటెక్షన్ అనేది అందుతుంది. సో అందుకని ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో అసలు మిస్ అవ్వకుండా తీసుకోవాలి. ఆ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఏంటి అంటే టీటీ వ్యాక్సిన్ అండ్ టీడాప్ వ్యాక్సిన్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్. సో టీటీ వ్యాక్సిన్ అంటే టెటనస్ వ్యాక్సిన్. ఈ టెటనస్ వ్యాక్సిన్ ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఈ టెటనస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మదర్ కి అండ్ బేబీకి ఇద్దరికి ప్రొటెక్షన్ అనేది అందుతుంది. ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే 16 to 20 వీక్స్ మధ్యలో తీసుకోవాలి. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి టీడాప్ వ్యాక్సిన్. టీడాప్ వ్యాక్సిన్ అంటే 3 ఇన్ఫెక్షన్స్ కి ఎగెనిస్ట్ గా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టెటనస్, డిప్తీరియా అండ్ పెట్రుసిస్. ఈ 3 రకాల ఇన్ఫెక్షన్ కి మనకి ప్రొటెక్షన్ అనేది అందుతుంది. ఈ వ్యాక్సిన్ అనేది 27 to 36 వీక్స్ మధ్యలో ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తాము. నెక్స్ట్ వ్యాక్సిన్, థర్డ్ వ్యాక్సిన్ ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఈ ఫ్లూ సిమ్టమ్స్ అవి సివియర్ ఫామ్ గా వెళ్లకుండా మదర్ ని అండ్ బేబీని ప్రొటెక్షన్ చేస్తాయి. సో అందుకని ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా తీసుకోవాలి. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీలో ఏ టైంలో అయినా ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. బట్ ఐడియల్ గా 5th మంత్ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే